నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఎన్ఆర్ఐ యష్ పొద్దులూరే ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. ట్రంప్ గెలిచిన తర్వాత ఇండియన్ ఇమిగ్రెంట్స్ని అక్కడి నుంచి పంపించేస్తారు అని చాలా మాధ్యమాల్లో చూస్తున్నాము. సో ఇక్కడి నుంచి చదువుకోవడానికి వెళ్ళే పిల్లలు కూడా ఒక సందిగ్ధంలో పడిపోయారనమాట. వెళ్ళొచ్చా ఇప్పుడు అనేది. సో ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ? అంటే ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటేనమ్మా, ఇక్కడ ఇండియన్ మీడియాలో అక్కడ జరిగే 10 పైసలు అయితే ఇక్కడ 100 రూపాయలు చూపిస్తారమ్మా. అక్కడ ఏం ఉండదు, అంతా కూడా ఇక్కడికి వచ్చి ఏదో జరిగిపోతుందనే చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు కూడా లీగల్ ఇమిగ్రెంట్స్కి ఫేవర్గా ఉంటుంది. లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే పక్కా ఆ డాక్యుమెంట్స్తో స్పష్టమైన ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు వీసాలు పొంది అక్కడికి రావడానికి, అక్కడ పనిచేయడానికి ఉంటే ఏ ఇష్యూస్ ఉండవు. ఒకవేళ ఫేక్ డాక్యుమెంటేషన్, ఇల్లీగల్ డాక్యుమెంటేషన్ ద్వారా ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి అక్కడ దొరికిపోతే కనుక ఇబ్బందులు తప్పవు. ఎక్కడైనా ఈరోజు అమెరికాలో దాదాపు 10.5 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గత బైడెన్ ప్రభుత్వంలో, బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో 10.5 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలోకి వచ్చారు, చొరబడ్డారు. ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ కూడా బయటికి తరిమేస్తాము అని చేసిన స్టేట్మెంట్ని పట్టుకొని ఇండియన్ ఇమిగ్రెంట్స్కి కూడా ఏదో అయిపోతుంది, ఇండియన్ ఇమిగ్రెంట్స్ని కూడా బయట తరిమేస్తారు అని చెప్పి ఈ న్యూస్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లాస్ట్ టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఇండియన్ ఇమిగ్రెంట్స్కి ఎక్కడ ఇబ్బంది లేదు. లీగల్గా వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేదు. లీగల్గా జాబ్ చేస్తున్న వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేవు. ఇల్లీగల్గా వచ్చి స్థిరపడాలనుకున్న వాళ్ళకి కానీ, ఇల్లీగల్గా జాబులు చేస్తూ పొందిన వాళ్ళకి కానీ ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా చాలామంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు H1B వీసాలు స్టాంపింగ్కి వచ్చి స్టాంపింగ్లు అవ్వలేదు మాకు అని అంటారు. ఖచ్చితంగా పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ అంటే ఒక క్లయింట్ లెటరు, అదేవిధంగా అక్కడ జాబు, అక్కడ వర్క్ ఆర్డరు ఇవన్నీ ఉంటే కనుక ఎందుకు వీసా స్టాంపింగ్ కాదు? వీసా స్టాంపింగ్ అవుతుంది. మన లీగల్ డాక్యుమెంటేషన్తో వెళ్ళి అప్రోచ్ అయ్యి వీసా స్టాంపింగ్కి వెళ్తే 100% వీసా స్టాంపింగ్ అవుతుంది. ఏదో నీ డాక్యుమెంటేషన్లో తిరకాసు ఉంటేనే వాళ్ళు వీసా రిజెక్ట్ చేస్తారు. అవన్నీ పట్టుకొని ఏదో ఇన్ని రిజెక్ట్ అయిపోయినాయి, ఇంత అయిపోయింది, ట్రంప్ రావడం వల్ల ఇది జరిగిపోయింది అని ఏం ఉండదమ్మా. కాకపోతే గత 4 సంవత్సరాల బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులని అమెరికాలోకి తీసుకురావడం జరిగింది. ప్రపంచంలో ఉన్న 10 లక్షల మంది విద్యార్థులను అమెరికాలోకి తీసుకురావడం జరిగింది. నార్మల్గా అయితే సంవత్సరానికి 60,000 మంది విద్యార్థులు మాత్రమే వస్తారు. 60 నుంచి 70,000 మంది విద్యార్థులు మాత్రమే వస్తారు మాస్టర్స్ చేయడానికి. కానీ బైడెన్ వచ్చిన తర్వాత సంవత్సరానికి ఏడాదికి 1,70,000 నుంచి 2 లక్షల మంది విద్యార్థులను లోపల రప్పించారు. ఎందుకంటే వాళ్ళ ఫీజులు, రెవెన్యూ కోసం, వాళ్ళు డబ్బులు రావడం కోసము, అదేవిధంగా అప్పటికే అమెరికా రెవెన్యూ ఇష్యూస్లో ఉండటము, డబ్బు ఇష్యూస్లో ఉండటం ఇవన్నీ ఉన్నాయి. సో 2 లక్షల అంటే ఒక సంవత్సరానికి 60,000 మంది విద్యార్థులు వచ్చి చదువుకొని వాళ్ళు పాస్అవుట్ అయిపోతే 60,000 మందికి ఉద్యోగాలు అక్కడక్కడ వచ్చేవి. కానీ ఇప్పుడు గత 4 సంవత్సరాల్లో 10 లక్షల మంది విద్యార్థులు వచ్చేసరికి ఆ 10 లక్షల విద్యార్థుల్లో 1,00,000 మందికి ఎంతో ఉద్యోగాలు వచ్చుంటాయి. మిగతా ఎవరికి ఉద్యోగాలు లేవు. వాళ్ళందరూ ఆర్ట్ జాబ్స్ చేసుకుంటూ, లేదా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ, లేదా ఇల్లీగల్ జాబ్స్ చేసుకుంటూ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు. ఎందుకు? ఇక్కడ చదువుకోవడానికి వచ్చినప్పుడు ఒక్కొక్క మాస్టర్స్ చేయాలంటే 30 లక్షలు 40 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 30 లక్షలు 40 లక్షలు ఇక్కడ లోన్ తీసుకొని వచ్చి ఉంటారు కదా, లోన్లు తీర్చుకోవాలి కదా. సో వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేయటము, లేదా ఇంకేదో జాబులు చేయటము అవన్నీ ఇల్లీగల్. యాక్చువల్గా చేయకూడదు వాళ్ళు. కానీ ఆ ఇల్లీగల్ జాబ్స్ చేయటం వల్ల స్టూడెంట్స్కి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలామంది తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ కూడా అరెస్ట్ అవుతున్నట్లుగా అడపాదడపా చూస్తూ ఉంటాం మనం టీవీలో కానీ, న్యూస్లో కానీ. అది ఎందువల్ల జరుగుతుంది? ఈ ఇల్లీగల్ జాబ్స్ వల్ల. అంటే ఇక్కడ మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలామంది 2 ఇయర్స్లో మాస్టర్స్ అయిపోతుంది. మాస్టర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలకి ఐటీ జాబ్స్కి వెళ్ళాలి వాళ్ళు. యాక్చువల్లీ టెక్నికల్గా అయితే వాళ్ళకి CPTలు, OPTలు వస్తాయి వీసాలు. దాని తర్వాత H1B వీసాలు వేసుకొని వాళ్ళు జాబ్స్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే వాళ్ళు ఆ జాబ్స్ దొరకక హోటల్లో జాబులు చేయటము, లేదా రెస్టారెంట్లో జాబులు చేయటము, లేదా ఆర్ట్ జాబ్స్ చేయటం వల్ల డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు, అదేవిధంగా ఇమిగ్రేషన్ ఏజెంట్స్ ఎప్పుడైనా వీళ్ళు రైడ్ చేస్తారు. కొన్ని హోటల్స్ మీద రైడ్ చేస్తారు, కొన్ని రెస్టారెంట్స్ మీద రైడ్ చేస్తారు. అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరున్నారు, లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరున్నారు చూస్తారు. చూసినప్పుడు వీళ్ళు దొరికిపోయినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఈ అరెస్ట్ చేయడంతో ఇమీడియట్గా ఏమవుద్ది, ఇక్కడ అరెస్ట్ చేయగానే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అల్లలాడిపోయి అక్కడ ఉన్న తెలుగు సంఘాల వాళ్ళ నాయకులకు ఫోన్లు చేసి అయ్యా ఏదో కాపాడండి అంటారు. ఒక విద్యార్థి అరెస్ట్ అయ్యి ఆ విద్యార్థిని బయటికి తీసుకురావడానికి దాదాపు $10,000 ఖర్చు అవుతుంది. ఎందుకంటే లాయర్ ఫీజు ఉంటుంది, అలా పర్సనల్ బాండ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. నేను పదే చాలాసార్లు చాలా వీడియోల ద్వారా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు ఒక అప్పీల్ చేశాను. ఏం అప్పీల్ చేశానంటే, అమ్మ మీరు మీ పిల్లల్ని అమెరికాకి చదువుకోవడానికి పంపిస్తే చదువు అయిపోయిన తర్వాత వెనక్కి పిలిపించుకోండి. ఒకవేళ అక్కడ స్థిరపడాలి అని అనుకుంటే కనుక అక్కడ ఉన్న పరిస్థితులు ఇప్పుడు బాగాలేదు.
గత 5 సంవత్సరాల నుంచి అమెరికాలో అండర్ ద కార్పెట్ రెసిషన్ నడుస్తుంది. చాలామంది అక్కడ స్థిరపడ్డ వాళ్ళు, అంటే దాదాపు ఒక 70,000 మంది H1B వీసాదారులు ఈ రోజుకి కూడా ఉద్యోగాలు లేకుండా అల్లలాడుతున్నారు అక్కడ. అక్కడ ఆల్రెడీ 70,000 మంది H1B వీసాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు ఉద్యోగాలు లేవు. వీళ్ళు వచ్చి 10 లక్షల మంది విద్యార్థులు అమెరికాలోకి వచ్చేసి ఈ 10 లక్షల మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం అక్కడ పోరాడుతుంటే ఉద్యోగాలు లేకపోతే మరి వాళ్ళు అక్కడ ఉండటానికి, ఇక్కడ ఈఎంఐలు కట్టుకోవడానికి డబ్బులు కావాలి కదా. మరి వాళ్ళు అడ్డదారులు దొక్క ఏం చేస్తారు? ఆ అడ్డదారులు దొక్కడం వల్ల ఇక్కడ అరెస్ట్ అయ్యి ఇరుక్కుపోతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్యలు కూడా ఏంటంటేనండి, H1B వీసాదారులు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబులు ట్రై చేస్తారు. ఆ జాబులు ట్రై చేసే క్రమంలో వీళ్ళు కొన్ని కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అవుతారు. ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో రకంగా జాబ్ తెప్పించాలి అని చెప్పి వాళ్ళ ఐడీలే మార్పులు చేసేస్తారు. అది ఎంత అరాచకము, ఎంత తప్పు అంటే అమెరికాలో ఐడీస్ మార్పు చేసినా లేదా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది ఫెడరల్ క్రైమ్ కిందకు వస్తుంది. మినిమం 7 years నుంచి 10 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది దానికి. సో వీళ్ళన్నీ ఇక్కడికి చదువుకోవడానికి వచ్చిన పిల్లలకి అవన్నీ తెలియదు. సో కంపెనీ వాళ్ళు ఈ చిన్న చిన్న కన్సల్టెన్సీస్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో రకంగా ఉద్యోగం ఇప్పించాలి అని వాళ్ళ ఐడీస్ ఫేక్ చేసేస్తారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఫేక్ చేస్తారు, వాళ్ళ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతారు, ఫేక్ ఇంటర్వ్యూలు చేస్తారు, అన్నీ చేసేసి వాళ్ళకి ఏదో రకంగా ఉద్యోగం ఇప్పించేస్తారు. యాక్చువల్గా ఎవరైతే ఉద్యోగం స్కిల్డ్ అంటే ఆ స్కిల్కి క్వాలిఫై అయిన ఉద్యోగుడు వాడికి రాదు ఈ ఉద్యోగం. ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటున్నాడో వాడికి వచ్చింది అనుకో ఉద్యోగం, వాడు ఉద్యోగం చేయలేడు. ఒక పక్కన వాడికి ఎక్స్పీరియన్స్ లేదు, ఉద్యోగం చేయలేడు. ఎలిజిబిలిటీ ఉన్న వాడికి రాదు, ఎలిజిబిలిటీ ఉన్నాడు అవకాశం ఉండదు. ఎలిజిబిలిటీ అవకాశం పోయి ఈ అన్ఎలిజిబిలిటీ వాడికి వస్తే ఆ అన్ఎలిజిబిలిటీ వాడు ఆ ప్రాజెక్ట్ డెలివర్ చేయలేడు. ఆడి దగ్గర నుంచి ఆ ఉద్యోగం మళ్ళీ పోద్ది. అలా ఎన్ని ఇష్యూస్ అంటే 1-2 కాదు. కాకపోతే మన ఇండియన్స్ అక్కడున్న లాస్ని చాలా మిస్యూజ్ చేస్తారమ్మా. అది చాలా తప్పది. ఎందుకంటే మనం వేరే దేశానికి వెళ్ళి అక్కడ బతకడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ రూల్స్, వాళ్ళ రెగ్యులేషన్స్ వాళ్ళ ఫాలో అయ్యి అక్కడ మంచిగా ఉంటుంది. మేజర్ అమెరికాలో చాలామంది ఒకప్పుడు ఇండియన్ డాక్టర్స్ని, ఒకప్పుడు ఇండియన్ CEOస్ని, ఒకప్పుడు IT వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని దేవుళ్ళలా చూసేవాళ్ళు. అరే వీళ్ళు మా దేశానికి వచ్చి వీళ్ళు మన దేశాన్ని రెవెన్యూ ఇస్తున్నారా అని. ఈరోజు అమెరికాలో పరిస్థితి ఎట్లుందా? ఒక 10 మంది ఇండియన్స్ చేసిన తప్పుకి అందరు ఇండియన్స్ని ఒకటే ఘాటి కట్టేస్తున్నారు. వాల్మార్ట్లో దొంగతనాలు చేస్తారు, దొరికిపోతారు. IT జాబ్లలో ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెడుతున్నారు, ఫేక్ చేస్తున్నారు, అక్కడ దొరికిపోతున్నారు. ఇవన్నీ దొరకటం వల్ల, ఇవన్నీ దరిద్రాలను చేయటం వల్ల, ఒక 10 మంది ఇండియన్స్ చేయడం వల్ల ఇండియన్స్ అందరికీ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. అంతేగా మరి. అందుకనే చాలామంది తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు అమెరికా దూరపు కొండలు నువ్వు అన్నట్టుగా ఏదో మా వాడు అమెరికా వెళ్ళి మాస్టర్స్ చదివాడు అనగానే అక్కడే ఉద్యోగాలు చేసుకుంటారని అనే మైండ్ సెట్లో ఉండకండి. చదువుకోవడానికి వెళ్ళి ఇక్కడికి వస్తే ఇండియా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఎనీబడి టు వర్క్ విత్. ఎందుకంటే ఇండియా ఈజ్ వెరీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నాకు తెలిసినంత బై 2030, బై 2035 ఇండియా వుడ్ బీ ద టాప్ 2 రెవెన్యూ జనరేటెడ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈరోజు చైనా ఎంత సూపర్ పవర్గా తయారవుతుందో, ఎంత ఫాస్ట్ తయారవుతుందో, ఇండియా కూడా నెక్స్ట్ 10 yearsలో అదే కొలికి వస్తుందని నేను అనుకుంటున్నానమ్మా. రైట్, థ్యాంక్ యూ.